డిక్కీలో కూర్చోబెట్టడం మన తెలుగు అయితే నాకైతే మస్తు బాధ వేసింది. అయితే చాలా బాధపడినా. ఈ వీడియో అయితే ఒక 2 నిమిషాలు పూర్తిగా ఉంది. కువైట్లో ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో నేను చెప్తా. నేనైతే ఈరోజు ఒక ఆడవాళ్ళని కల్లారా చూసిన. స్కూల్ డ్యూటీలు అంటే డ్రైవర్లు అంటే మామూలే, ఆడపిల్లలు ఉంటే కద్దామని ఖచ్చితంగా పోవాలా. ఈరోజు నేను చూసింది ఏంటంటే కద్దాం అదే పని మనుషులు ఇంట్లో పనిచేసేవాళ్ళు మన ఆడవాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట. తెలుగు వాళ్ళు కానీ ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారనుకో. తెలుగు వాళ్ళు వెనక సీట్లో కూర్చుంటాడు, ముందు డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవర్ తోలుతాడు. ఆడపిల్లలు కూడా పని మనిషి తెలుగు పక్కనే కూర్చుంటారు. కానీ నేను ఇది అలా చూడ రివర్స్లో చూసిన. డ్రైవర్ ఏమో ముందు సీట్లో తోలుతున్నాడు, వెనకల డిక్కీలో బండి డిక్కీలో ఏమో మన ఇండియా తెలుగు కూర్చోబెట్టినారు, మధ్యలో సీట్లు ఏమో కోవిడ్ పిల్లలను కూర్చోబెట్టినారు. నేను ఆ సీన్ చూసైతే అదే ప్రకారం బాధతో అదే ప్రకారం ఇంటికి వచ్చిన బండి తోలుకుంటానే. ఆడోళ్ళు వీడికి వచ్చి ఇంత కష్టపడతారా, ఇంత వాళ్ళు అలాగ డిక్కీలో కూర్చోబెట్టారంటే ఇంటికాడ ఇంకా అన్నం పెడతారో లేదో, సరిగ్గా చూసుకుంటున్నారో లేదో ఆ దేవుడికే తెలియాలి. నాకైతే ఆశ్చర్యం వేసింది. మా పక్కన ఇంటి పక్కన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ముందు సీట్లోనే కూర్చోబెట్టుకొని పోతారు. కానీ ఇదైతే వెనక పక్క డిక్కీలో కూర్చోవడం అనేది పెద్ద అరాచకం. వీడియో ఎత్తును కోవిడ్ ఆడపిల్లలు ఉన్నారని అరుతారని ఎత్తకన్నా సాలిచ్చిన. డిక్కీలో కూర్చోబెట్టడం మన తెలుగు అయితే నాకైతే మస్తు బాధ వేసింది. అయితే చాలా బాధపడినా. కూర్చోబెట్టడం ఏంద్రా, డిక్కీలో కూర్చోబెట్టడం ఏంద్రా. డిక్కీలో కాకపోతే ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చోబెట్టచ్చు కదా, కోవిడ్ పిల్లల పక్కన కూర్చోకూడదనే. వాళ్ళు పని చేయకపోతే, ఆ పని వాళ్ళు పని చేయకపోతే కోవిడ్ వాళ్ళు ఎట్ట రెడీ అవుతారు, ఎట్ట బళ్ళుకు పోతారు. నిద్ర లేకపోతే తిని పెట్టేసిన ఆ పని వాళ్ళ దగ్గరే కదా. ఆ పని వాళ్ళు చేసింది ఎందుకు తింటున్నారు అయితే కోవిడ్ వాళ్ళు? నాకైతే అర్థం కాలే. డిక్కీలో కూర్చోబెట్టడం మైండ్లోంచి పోలా. ఎందుకో చెప్పాలనిపించింది. ఈ 2 నిమిషాల వీడియో అయినా నేను చెప్తున్నాను. నాకైతే అర్థం కావడం లేదు. కామెంట్లో కామెంట్ చేయండి. ఎవరన్నా ఈ మాదిరిగా ఎవరన్నా చూసింటే కోవిడ్లో ఉండేవాళ్ళు కూడా, ఆడవాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూసినా కూడా దీనికైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇలాగే జరిగిందేమో మీకు కూడా.